ప్రజెంట్ మన ఆవకాయ అయితే ముక్కలు కోసాము. ఆవకాయ ముక్కలు మనం ఈ సైజులో కట్ చేసాం. మనం కాదు, తాతయ్య కట్ చేశారు ఈ సైజులో ఆవకాయ ముక్కలు. ఇది మనం కొత్తపల్లి కొబ్బరి కాయ యూజ్ చేసాం అనమాట. అంటే అదొక రకం, మామిడికాయల్లో కొత్తపల్లి కొబ్బరి ఒక రకం అనమాట. కొత్తపల్లి కొబ్బరి అది మెయిన్లీ ఆవకాయకే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ముక్క ఎక్కువ గట్టిగా ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు ఆవకాయ పాడవదు అనమాట. 1 year 1.5 year అయినా కానీ ముక్క ఇంతే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. ఆవకాయ కూడా పాడవదు ఈ మ్యాంగో యూస్ చేస్తే. మీరు ఎవరైనా ఆవకాయ పెట్టుకునే వాళ్ళైతే మీకు ఇది తెలిసే ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి మ్యాంగో మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొత్తపల్లి కొబ్బరితోనే ఆవకాయలు పెడతారు. ఓన్లీ ఆవకాయకి కొత్తపల్లి కొబ్బరి యూస్ చేస్తారు. అండ్ మాగాయకి వేరే కాయ ఉంటుంది అనమాట. ఎల్లుల్లిపాయలు ఇలాగ నూనె రాసి ఇలా పెట్టాము. ఇవి పైన పప్పర్లు ఈజీగా రావడానికి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి తాతయ్య. ఇప్పుడు మనకి వీళ్ళేంటో ఇలా హెరస్ చేస్తున్నారు వీడియో తీస్తుంటే. ఇప్పుడు మన ఇంట్లో మనం ఆవకాయ పెడుతున్నాం, పక్కన బుల్మామ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఆవకాయ పెడుతున్నారు అనమాట. ఇక్కడ ఇంకొక ఇల్లు ఉంటుంది, ఇంట్లో కూడా వాళ్ళు ఆవకాయ పెడుతున్నారు అనమాట. లాస్ట్లో 2 ఆవకాయలు మనం టేస్ట్ చూసి 2 బాగున్నాయని చెప్తాం. ఇప్పుడు మన ఇంట్లో మన ఆవకాయ పెడతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవకాయ పెడతారు. రెండిట్లో ఏ ఆవకాయ బాగుందో చెప్దాం మనం. దీన్ని పిచ్చి పట్టేసింది అనుకున్నారు కదా. ఇప్పుడు మనం ఆవకాయ ముక్కలని మనకు రెడీగా ఉన్నాయి. ముక్కలని కోసాం. మనం కొత్తపల్లి కొబ్బరికాయ కాదు, కొత్తపల్లి కొబ్బరి మామిడికాయ యూజ్ చేసాం. వెల్లుల్లిపాయలు వలవాలి. మెంతులు ఆవాలు వేయించి లైట్గా వాటిని పౌడర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఆవకాయ ఎలా కలుపుతామో చూద్దాం. తీయాలండి, విడిగా తీయాలి, లేక తెలియదు. ఇప్పుడు కొంచెం విడివిడిగా కలుపుకోవాలా? ఇప్పుడు ఈ ఫ్లేవర్కే 2 కొంచాలు ఇలాంటి 2 మాంగులు ముక్కలకి ఇది కలపాలి. వేసి కలిపేసి నూనెలో తీయాలి. ఇలా ఆగబోతారా గిన్నెలో ముక్కలు వేయాలి.
రెండే పోయారా కట్టుకుని పెట్టారు.